ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. అమ్మవారికి ఏ ఏ తిథుల్లో ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి, మనకి ఈ విషయాలు కూడా శాస్త్రంలో చాలా వివరంగా చెప్పబడ్డాయి. సాధారణంగా మనం ఏం చేస్తాం, శాస్త్రపరంగా కాకుండా మనకి ఏది వీలుంటే అది నైవేద్యం పెడతాం. అది కూడా అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే భక్తి శ్రద్ధలే ఇక్కడ ముఖ్యం, కానీ మరొకటి కాదు. కానీ ఏ ఏ పదార్థాల్లో ఏమేమి ఉన్నాయి, ఏ తిథికి ఏ విలువ ఉంది, ఆ తిథి ప్రత్యేకత ఏమిటి, ఆ తిథి రోజు ఏది నైవేద్యం పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాలు కూడా మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదేమిటంటే, పాడ్యమి రోజు అమ్మవారిని ఆవు నెయ్యితో అభిషేకిస్తే సర్వ రోగాలు నివారణ అవుతాయిట. ఆ తర్వాత విదియ రోజు అమ్మవారిని చక్కెరతో అభిషేకిస్తే మనకి ఎంతో మేలు జరుగుతుందని, దీర్ఘాయువు కలుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా తదియ రోజు అమ్మవారిని ఆవు పాలతో అభిషేకిస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలున్నా కూడా తొలగిపోతాయి, సకల సంపదలు చేకూరుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత చవితి రోజు పిండి వంటలు, నానా రకాల పిండి వంటలు అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టడం వల్ల సకల విఘ్నాలు తొలగిపోయి చక్కని చదువు సంఖ్యలు వస్తాయి అని చెప్తున్నారు. ఆ తర్వాత మనకి పంచమి రోజు ఏమిటంటే అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలట. అరటిపళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల మేధో వికాసం కలుగుతుంది అని చెప్పేసి, దీనివల్ల మనకి మేధస్సు పెరుగుతుందని, స్మృతిశక్తి అంటే జ్ఞాపశక్తి పెరుగుతుందని, బుద్ధిశక్తి పెరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. షష్ఠి రోజు తేనెతో అమ్మవారికి అభిషేకించి తర్వాత తేనెను బ్రాహ్మణికి దానం చేయటం వలన కాంతి పెరుగుతుందట, యశస్సు పెరుగుతుందిట. ఆ తర్వాత బెల్లంతో, అష్టమి రోజు బెల్లంతో అభిషేకం చేసి, అంటే బెల్లపు నీటితో అభిషేకం చేసి, అంటే పానకంతో అభిషేకం చేసి దాన్ని ఎవరికైనా దానం చేయటం వల్ల సకల రోగాలు పోతాయని, తర్వాత మనకి అష్ట కష్టాలు అని చెప్పుకుంటుంటాం కదా, అలాంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్తారు. నవమి రోజు పేలాలు నైవేద్యం పెట్టడం వల్ల, పేలాలతో చేసినటువంటి వస్తువులు నైవేద్యం పెట్టడం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని చెప్తారు. దశమి రోజు నల్ల నువ్వులు నైవేద్యం పెట్టడం, నల్ల నువ్వులతో చేసినటువంటి పదార్థాలు నైవేద్యం పెట్టడం, తర్వాత వాటిని బ్రాహ్మణులకి దానం చేయటం వల్ల మృత్యుదోషాలన్నీ పోతాయని, రోగాలన్నీ పోతాయని, ఆయుష్ పెరుగుతుందని, దీర్ఘాయుష్ కలుగుతుందని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ తర్వాత తిథులకే కాకుండా మనకి వారాల్లో కూడా ఏ ఏ వారాల్లో ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి అనేటువంటిది కూడా మనకి వివరంగా చెప్పబడింది. ఆదివారం రోజు పాలు, తర్వాత సోమవారం రోజు పాయసం, మంగళవారం రోజు అరటిపళ్ళు, బుధవారం రోజు వెన్న, గురువారం రోజు పట్టిక బెల్లం, ఆ తర్వాత శుక్రవారం రోజు తీపి పదార్థాలు, శనివారం రోజు ఆవు నెయ్యి నైవేద్యం పెట్టడం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్తారు. అంతేకాకుండా లలితా సహస్రనామంలో మనకి ప్రత్యేకంగా కొన్ని అన్నాలు అమ్మవారికి ఇష్టం అని చెప్పి చెప్పబడ్డాయి. అదేమిటంటే ముగ్ధౌదనాసక్త చిత్తాయ నమః అంటారు. ముగ్ధౌదనం అంటే పెసరపప్పుతో చేసినటువంటి పులగం నైవేద్యం పెట్టడం ఆవిడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. పాయసాన్న ప్రియాయ నమః, అమ్మవారికి పాయసాన్నం అంటే కూడా చాలా ఇష్టమైనటువంటిది. తర్వాత దధ్యన్నాసక్త హృదయాయ నమః అంటే పెరుగన్నం నైవేద్యం పెట్టడం కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఆ తర్వాత గుడాన్న ప్రీతమానసాయ నమః అంటే బెల్లం అన్నం కూడా అమ్మవారికి చాలా శ్రేష్టమైందని చెప్తారు. ఇలా అమ్మవారికి అనేక రకాలుగా, అనేక కోణాల్లో తిథుల్ని అనుసరించి, వారాల్ని అనుసరించి, యోగాల్ని అనుసరించి, కరణాల్ని అనుసరించి, నక్షత్రాల్ని అనుసరించి, ఆ తర్వాత మనకు ఉండేటువంటి షట్చక్రాల్లో ఏ చక్రం గురించి మనం ఎక్కడ ఎలాంటి యోగ స్థితిలో ఎలాంటి పూజ చేస్తున్నామో దానికి సంబంధించి, అదే కాకుండా అమ్మవారికి ఇష్టము అని చెప్పేసి లలితా సహస్రనామంలో చెప్పినటువంటి ఒక్కో అన్నాన్ని ఒక్కో రోజు మనం ప్రీతికరంగా మన చేతనైన విధంగా మనకి అందుబాటులో ఉన్నది ఎంచుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం పెట్టి, నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తిన్నదాంతో సమానంగా చెప్తారు. కాబట్టి మనం ఏ ఏ పదార్థాన్ని కడుపులోకి తీసుకుంటామో తప్పకుండా భగవంతుడికి అవి నివేదన చేసి మాత్రమే మనం స్వీకరించాలి అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమ్మవారిని ఏ విధంగా అర్చించాలి,
ఎలా అర్చించటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ ఏ తిథుల్లో ఎలా అర్చించాలి, ఏ ఏ పుష్పాలతో ఎలా అర్చించాలి, ఏ పళ్ళ రసాలతో ఏ విధంగా అభిషేకించాలి, ఎలా అభిషేకించటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాలు కూడా మనకి చెప్పబడ్డాయి. అదేమిటంటే అమ్మవారిని అసలు పూజ ఎలా చేయాలి అంటే మామూలుగా కాకుండా వ్రత విధానంలో చేస్తే వ్రత విధానంలో కలశం పెట్టడం, తర్వాత ముగ్గులు పెట్టడం, దీపారాధన చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి. నిత్యమైనా సరే మనం పూజ చేసేప్పుడు ఆచమనం ముందు చేయాలి, సంకల్పం ముందు చెప్పుకోవాలి, ఆ తర్వాత కాలస్మరణ చేయాలి, అంటే సంకల్పం చెప్పుకోవడం. ఇది చేసిన తర్వాత మనం ధ్యానం చేయాలి, ధ్యానం చేసిన తర్వాత అమ్మవారిని అభిషేకించడం అనేటువంటి చెప్తారు. ఈ అభిషేకించడంతో 100 కలశాల చెరుకు రసంతో అమ్మవారిని అభిషేకించటం వలన దీర్ఘాయువు కలుగుతుందని, సకల రోగాలన్నీ కూడా పోతాయని చెప్తారు. ఆ తర్వాత మామిడి పళ్ళ రసం, చూత ఫలరసం అంటారు, అంటే మంచి తీయని మామిడి పళ్ళ రసం తీసుకుని అమ్మవారికి అభిషేకించటం వలన ఆ ఇంటి నుంచి సరస్వతి కదలకుండా ఉంటుందిట, స్థిర నివాసంగా ఉంటుందిట, ఆ ఇంట్లో అందరికీ విద్యా బుద్ధుల్ని అమ్మవారు ప్రసాదిస్తుందిట. అందుకని మామిడి పళ్ళ రసంతో అమ్మవారికి అభిషేకించడం అనేటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా చెప్తారు. చెరుకు రసంతో అభిషేకించడం కూడా చాలా విశేషంగా చెప్తారు. ఆ తర్వాత నెయ్యితో, ఆవు నెయ్యితో అభిషేకించటం వలన సకల రోగాలు పోతాయిట. పెరుగుతో అభిషేకించటం వలన, అమ్మవారికి పెరుగుతో అంటే తీయని పెరుగుతో అభిషేకించటం వలన కూడా సకల రోగాలు పోవడమే కాకుండా సంపదలు కలగటం, ఆవిడికి అత్యంత ప్రీతికరంగా ప్రీతిపాత్రలు అవ్వడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత తేనెతో అభిషేకించడం, తేనెతో ఆవిడికి చాలా ఇష్టమైనటువంటిది. తేనెతో అభిషేకించడం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది అని చెప్తారు. క్షీరరసం, క్షీరం అంటే పాలు, ఆవు పాలతో అమ్మవారిని అభిషేకించడం వలన ఎన్నో అంటే సంపదలు కలగటం, ఆయుష్ పెరగడం, రోగాలు పోవటం, సకల దోషాలు పోవడం కూడా జరుగుతుంది అని చెప్తారు. అంటే అమ్మవారిని ఈ విధంగా గంధంతో అభిషేకించడం, మనలో ఉన్నటువంటి తామస గుణాలన్నింటినీ కూడా గంధంతో అభిషేకించడం వల్ల తీసేస్తుంది అంటారు. అంటే గంధం చల్లనైనది కాబట్టి గంధంతో అభిషేకించాలి. హరిద్ర అంటే పసుపుతో అమ్మవారిని అభిషేకించడం, పసుపు నీటితో అభిషేకించడం వల్ల స్త్రీలకి సౌభాగ్యం పెరుగుతుంది, సకల రోగాలు కూడా పోతాయి అని చెప్తారు. ఆ తర్వాత ఏ పువ్వులతో అమ్మవారిని అభిషేకించాలి, పూజించాలి, అర్చించాలి. అమ్మవారిని ఏ పూలైనా సరే 108 పూలతో పూజించడం విశేషమైనది, లేదా సహస్రము లేదా 1,00,000 ఈ విధంగా పూజించాలి అంటారు. అయితే ఏ పూలతో పూజించాలి? కమలాలు అంటే మనకి లోటస్ అని చెప్పుకుంటామే, కమలాలని తెచ్చి 108 కమలాలు కానీ, లేదా 1000 కమలాలు కానీ, 1,00,000 కమలాలు కానీ వాటితో అమ్మవారిని పూజించడం వలన ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. ఎందుకంటే కమలాసన మహాలక్ష్మి ఎవరు? కమలాసన మహాలక్ష్మి అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది. జాజి పూలతో పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి, యశస్సు పెరుగుతుంది. అదేవిధంగా లేలేత బిల్వపత్రాలతో అమ్మవారిని అర్చించాలట. అలా అర్చించటం వలన ఏమిటంటే సకల సంపదలు కలుగుతాయి అని చెప్తారు. అసలు శివుడికి ఒక్క బిల్వపత్రం పెడితేనే కుబేరుడు ఒక బంగారు కాయను అక్కడ పెడతారు అనే మాట చెప్పుకుంటూ ఉంటారు. ఐశ్వర్యప్రదమైనటువంటిది, అందుకని శివుడికి బిల్వపత్రితో చెయ్యాలి అంటారు. మరి ఈవిడ అర్ధనారీశ్వరి కదా, ఆవిడకు కూడా బిల్వం అంటే చాలా ఇష్టం. అందుకని బిల్వపత్రితో అమ్మవారిని ఎవరు అర్చిస్తారో అంటే అచ్ఛిద్రై కోమలై శుభై అంటారు. అంటే రంధ్రాలు లేనటువంటిది, చిన్నగా ఉన్నటువంటిది, లేలేతగా, కోమలంగా అంటే లేలేతగా ఉన్నటువంటి దళాలు, 3 ఆకులు ఉన్నటువంటి మారేడు పత్రిని, బిల్వపత్రిని తెచ్చి ఎవరైతే లలితా సహస్రనామం చేస్తారో వాళ్ళకి కూడా సకల దోషాలు పోతాయని, అకాల మృత్యు దోషాలు పోతాయని, ఆ తర్వాత దీర్ఘాయువు కలుగుతుందని, సకల సంపదలు కలిగి దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి అని చెప్తారు. ఆ తర్వాత దాడిమి కుసుమప్రభాయ నమః అంటారు అమ్మవారిని. లలితా సహస్రనామంలో చెప్తారు. దాడిమి అంటే దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు, అంటే మనకి కాయలకు ముందు వచ్చేటువంటి పువ్వు కాదు. పువ్వు చెట్టు వేరు, ఫలాల చెట్లు వేరుగా ఉంటాయి. ఈ పువ్వుల చెట్టు నుంచి వచ్చేటువంటివి చిన్న చిన్న బిళ్ళలుగా ఎర్రని పువ్వులుగా ఉంటాయి, చక్కగా చిన్న చిన్న గులాబీల్లాగా ఉంటాయి అవి. అలాంటి దాడిమి కుసుమాలతో అమ్మవారికి పూజ చేయటం ఆవిడికి చాలా ఇష్టంగా చెప్తారు. ఆవిడ అనుగ్రహానికి పాత్రలవుతారు అని చెప్తారు. మల్లెపూలతో ఎవరు పూజిస్తారో
వాడికి కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్తారు. ఇలా ఏ ఏ ఋతువుల్లో అత్యంత సువాసన కలిగినటువంటి పుష్పాలు ఉంటాయో, ఏ ఋతువులో ఏ పూలు వస్తాయో అలాంటి పూలన్నిటి తెచ్చి అమ్మవారికి పూజ చేయటం చాలా విశేషంగా చెప్తారు.